లాస్ట్ టైం ప్రెస్ మీట్లో ఐ జస్ట్ లైక్ టు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మేడం కానీ మితాలి గారిని అడిగారు మీరు. ద సేమ్ థింగ్ నాకు కూడా తెలీదు థాలసీమియా గురించి. ఐ హ్యావ్ టు టెల్ యూ దిస్. నాకు వాట్ ఇస్ థాలసీమియా అనేది తెలీదు. బ్లడ్ బ్యాంక్ ఒకసారి మా ట్రస్ట్కి మీటింగ్కి వచ్చినప్పుడు బ్లడ్ బ్యాంక్ దగ్గర ఒక ఆవిడ చిన్నారిని పట్టుకుని కూర్చుని ఉంది. ఎందుకమ్మా ఇక్కడ ఉన్నావు, ఆ పాపకి ఏమైందంటే ఆ తల్లి అంది దట్ నేను రక్తం కోసం వచ్చానమ్మా, మా బిడ్డ థాలసీమియాతో సఫర్ అవుతుందని. ఇమీడియట్లీ నేను కుమార్ గారు ఇంకా మా సిఇఓ గారు ఇంకా చూసి థాలసీమియా అంటే ఏంటి కుమార్ గారు, వాట్ ఈజ్ ఇట్ అబౌట్? అప్పుడు వి వెంట్ బ్యాక్ ఆఫీస్ రూమ్లో బిట్వీన్ ద 4 walls మేము మాట్లాడుకున్నాం వాట్ ఈస్ థాలసీమియా. అప్పటి వరకు నాకు కూడా తెలియదు అబౌట్ థాలసీమియా, టు బీ వెరీ వెరీ ఫ్రాంక్. దట్స్ వేర్ ద థాట్, ద ఐడియా, మనం థాలసీమియా పిల్లలకి, బికాజ్ ఐ హ్యావ్ టు టెల్ యూ, మీరు ఆ చిన్నారులు చూస్తే నిజంగా యూ ఫీల్ వెరీ వెరీ మచ్ మూవ్డ్. ద వే దే సఫర్, వాళ్ళు ఎంత సఫర్ అవుతారో, ఆఖరికి ఊపిరి తీసుకోవటానికి కూడా ఒక్కొక్కసారి వాళ్ళు చాలా సఫర్ అవుతారు. అట్లా ఈ ఆలోచన అక్కడి నుంచి పుట్టుకొచ్చింది దట్ వీ హ్యావ్ టు, మనం కూడా థాలసీమియా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, బికాస్ మనకి బ్లడ్ బ్యాంక్స్ ఉండే, సో వై నాట్ గివ్ బ్యాక్. పిల్లలకి కూడా మనం ఫ్రీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది తీసుకెళ్దాం. అట్లా ఈ థాలసీమియా కేర్ సెంటర్స్ అనేది అక్కడ మొదలైంది ఈ ఆలోచన. ఓకే, లాస్ట్ టైం ప్రెస్ మీట్లో తలసేమియాకి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలు డిస్ట్రిక్ట్లో తలసేమియా సెంటర్స్ ఓపెన్ చేయాలనే ఆలోచన ఉంది అన్నారు మీరు. ఆ ఆలోచనకి సంబంధించి ఏమైనా అడుగులు పడినాయా? ఇప్పటి వరకు తలసేమియా పేషెంట్స్ పైన అనాలిసిస్ ఏంటి మేడం? ఇప్పుడు నా స్పీచ్లో అన్నట్టు మేము అనంతపూర్లో కూడా ఒకటి బ్లడ్ బ్యాంక్ మొదలు పెడుతున్నాము. దాంతోపాటు థాలసీమియా కేర్ సెంటర్ అనేది కూడా నిర్వహిస్తున్నాము. అదే కాకుండా మేము సర్వే చేస్తున్నాము, ఎక్కడ థాలసీమియాతో బాధపడుతున్న వ్యక్తులు ఎక్కువగా ఉన్నారో అక్కడ తప్పకుండా అది డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మేము తప్పకుండా వీ విల్ ఓపెన్ థాలసీమియా కేర్ సెంటర్ అండ్ అక్కడ ఫ్రీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఎస్పెషలీ ఫర్ ద చిన్నారులకి అండ్ ఫ్రీ బ్లడ్ మెడిసిన్స్ అన్నీ కూడా మేము వాళ్ళకి అందజేస్తాము. అండ్ సర్వేలో ప్రస్తుతం కుమార్ గారు చెప్పినట్టు అబౌట్ 7,000 అని చెప్తున్నారు, బట్ దట్స్ నాట్ ద రియల్ ఫిగర్, దట్ ఈస్ జస్ట్ ద రిజిస్ట్రేషన్ చేసిన ఫిగర్. బట్ దానికంటే ఎక్కువ ఉంది ఈ థాలసీమియాతో బాధపడుతున్న వ్యక్తులు. మేడం, ట్రస్ట్ వైపు నుంచి మీరు బాధితులకు అండగా ఉన్నారు, బట్ గవర్నమెంట్ సైడ్ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ అవుతుందండి? భువనేశ్వర్ గారు, మీకే అండి. యాక్చువల్గా ట్రస్ట్ వైపు నుంచి మీరు బాధితులకు అండగా ఉన్నారు, ఇంకా చేయాలని తాపత్రయపడుతున్నారు, బట్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ లభిస్తుంది? రియల్లీ ఇప్పుడు దాకా మేము గవర్నమెంట్ని దేనికోసం అప్రోచ్ అవ్వలేదు. యాజ్ అ బ్లడ్ బ్యాంక్ సెంటర్స్, యాజ్ అ ట్రస్ట్, ఇది ఆన్లైన్లో కానీ విచ్ ఇస్ సబ్జెక్టెడ్ ద లైసెన్స్ అన్నీ మేము ఒక ట్రస్ట్గా మేము వెళ్ళి వాళ్ళకి మేము అప్లికేషన్ పెట్టుకుని మేము తీసుకుంటున్నాం. టిల్ నౌ స్పెషల్గా ఏ గవర్నమెంట్ పర్సన్ యాజ్ సచ్ అనేది మేము ఏం అప్రోచ్ అవ్వలేదండి. మితాలి గారు, మీరు చాలా డయాస్లు షేర్ చేసుకొని ఉంటారు ఇప్పటివరకు, ఫస్ట్ నుంచి మీ కెరీర్ బిగిన్ అయినప్పటి నుంచి. ఈ డయాస్ షేర్ చేసుకోవటం ఎలా? ఓ సోషల్ కాజ్ కోసం చేస్తున్న, పర్పస్ఫుల్ చేస్తున్న డయాస్ కదా ఇది, ఎలా ఫీల్ అవుతున్నారు? వెల్, ఇండియాకి ఆడడం ఆఫ్ కోర్స్ ఇట్ వాజ్ అన్ ఆనర్. చాలా తక్కువ మందికి ఆపర్చునిటీ దొరుకుతుంది. దట్ ఈస్ వన్ చాప్టర్ ఆఫ్ ఇట్. దానివల్ల I was able to give voice for many causes, and this is also a very special cause. Endukante cricket is a sport, and beyond that there is life. And as an athlete ga ma life chala cocoon untundi. We are in a bubble. Endukante sport ఆడాలి, ఇంటికి రావాలి, that's been the routine చాలా years work, but we don't know what is happening beyond the field. So retirement తర్వాత I have a lot of time
where I'm able to give for these causes, initiatives. ఒక లెవెల్ వచ్చిన తర్వాత వీ షుడ్ ట్రై అండ్ యాంప్లిఫై త్రూ అవర్ ప్లాట్ఫామ్. నాకు దట్ ఈస్ వై ఐ ట్రై వెన్ ఎవర్ ఐ కమ్ అక్రాస్ ఇనిషియేటివ్స్ ఆర్ కాజెస్ లైక్ దిస్, ఐ లుక్ అట్ ఇట్ యాజ్ మై సోషల్ రెస్పాన్సిబిలిటీ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్. భువనేశ్వర్ గారు, మేడం, తలసీమియా బాధితుల కోసం మీరు చేస్తున్న ఈ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటున్నాయి. ఈ అవేర్నెస్ పెంచడానికి మీరు అన్నారు ఇందాక, అంటే మ్యారేజ్కి ముందు చిన్న అవేర్నెస్ ఉంటే దీన్ని చాలా వరకు నివారించవచ్చని. అవేర్నెస్ పెంచడానికి ఇప్పుడు ఒక పవర్ఫుల్ మీడియంస్, డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఏమైనా క్రియేటివ్గా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏదైనా క్రియేట్ చేసే ఆలోచన ఏమైనా ఉందా? అలాగే విజయవాడలో మీరు కండక్ట్ చేసిన ప్రోగ్రామ్స్ కానీ ఇవి కూడా చాలా మంచి స్పందన వస్తున్నాయి. ఈ తలసేమియాని నిర్మూలించడానికి మీరు వేస్తున్న అడుగులు అంటే తలసేమియా బాధితులకు అండగా ఉంటున్నాయి, అట్ ద సేమ్ టైం అవేర్నెస్ వైపు కూడా అవి కొనసాగితే ఇంకా చాలామందికి అంటే రాబోయే తరంలో ఉన్న ఈ వ్యాధి అనేది లేకుండా ఉండేలాగా చూసేందుకు ఏదన్నా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారా? మీరు ఐ అప్రిషియేట్ మీరు అడిగిన క్వశ్చన్కి. యాజ్ ఐ మీకు ముందర చెప్పినట్టు నాకే తెలియలేదు వాట్ ఈస్ థాలసీమియా అనేది, దాని గురించి నాకేమీ పెద్ద తెలియలేదు. ఆఫ్టర్ ఆస్కింగ్, నేను అడిగిన తర్వాత అది ఏంటి, ఆ వ్యాధి దేనికి వస్తుంది, ఎందుకు వస్తుంది అని అడిగిన తర్వాత అప్పుడు తెలిసింది నాకు ఇదేంటి, ఎందుకు వస్తుంది ఇది అని. అట్లానే వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. మేము మా తరఫు నుంచి, ట్రస్ట్ నుంచి వీఆర్ డూయింగ్ అ లాట్. ప్రజలకి తెలియాలి, వాళ్ళకి ఏమి చేస్తే వాళ్ళు ఈ వ్యాధిని అట్లీస్ట్ దే కెన్ స్టాప్ టు సమ్ లెవెల్, ఆపచ్చు. అండ్ ఇది అఫ్కోర్స్ యాజ్ ఐఎమ్ సేయింగ్ అందరికీ తెలియపోవచ్చు దీని గురించి, అండ్ దే గో ఫార్వర్డ్ విత్ ద మ్యారేజ్ బీయింగ్ కెరియర్ ఆఫ్ థాలసీమియా జీన్ అనేది. సో వీఆర్ థింకింగ్, మేము ఆలోచిస్తున్నాము దట్ ఇది డిస్ట్రిక్ట్ లెవెల్ కింద విలేజ్ లెవెల్కి, గ్రామాలకి ఇది తీసుకెళ్ళాలని. మా హెల్త్ క్యాంప్స్ ద్వారా వీఆర్ డూయింగ్ దిస్ థాలసీమియా అవేర్నెస్ అనేది. మా హెల్త్ క్యాంప్స్ జరిగినప్పుడు వీఆర్ హ్యావింగ్ పీపుల్ టాకింగ్, అవర్ డాక్టర్స్ వాళ్ళు మాట్లాడుతున్నారు దాని గురించి. అండ్ వీఆర్ టెలింగ్ దెమ్, వాళ్ళకి చెప్తున్నాము వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి ఇట్లా టెస్ట్ చేసుకోమని. అండ్ ఆఫ్ కోర్స్ మా సెంటర్కి ఇక్కడికి వచ్చినప్పుడు వీఆర్ ఆల్సో మేకింగ్ షూర్ వాళ్ళు అడిగినప్పుడు ఆ థాలసీమియా టెస్ట్ అనేది మా ద్వారా, మా బ్లడ్ బ్యాంక్స్ ద్వారా, మా ల్యాబ్ ద్వారా మేము ముందుకు తీసుకెళ్తున్నాము. మితాలి మ్యామ్. అండ్ ఆఫ్ కోర్స్ దట్స్ వై వీ నీడ్ బ్రాండ్ అంబాసిడర్స్, ఇట్లాంటి పెద్దలు, లైక్ పీపుల్ హూ లుక్ అపాన్ సర్టన్ పీపుల్, వాళ్ళు చెప్తే దే విల్ అండర్స్టాండ్. దట్స్ వై వీ నీడ్ బ్రాండ్ అంబాసిడర్స్, బికాస్ పీపుల్ లుక్ అపాన్ సర్టన్ పీపుల్ టు టాక్ అబౌట్ ఇట్. దాని గురించి మాట్లాడితే, ఓ ఆవిడ మాట్లాడారు, ఎస్ ఆవిడ మాట్లాడారంటే దానికి ఒక అర్థం ఉంది, ఒక కాజ్ అనేది ఉంటుంది అనేది ప్రజలకి అర్థమవుతుంది. అందుకే వీ డూ హ్యావ్ పీపుల్ ఇట్లా మితాలి గారు కానీ, ఇప్పుడే నేను చెప్పాను కర్ణం మల్లేశ్వరి గారు కానీ, తమ్మన్ గారు కానీ, అట్లా దే ఆల్ హ్యావ్ కమ్ టు బీ ద బ్రాండ్ అంబాసిడర్స్ ఫర్ థాలసీమియా, వేర్ పీపుల్ దే విల్ లుక్ అపాన్ దెమ్, దే విల్ బిలీవ్, వాళ్ళు నమ్ముతారు, ఎస్ దే ఆర్ డూయింగ్ ఫర్ అ కాజ్ అని. దట్ ఈస్ వన్ వే ఆఫ్ టేకింగ్ థాలసీమియా కాజ్ వే ఫార్వర్డ్. మేడం భువనేశ్వర్ గారు ఇక్కడ మేడం, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఇప్పుడే మీరు చెప్పారు, తమన్ గారు ఒక ఫండ్ రైజింగ్ కోసం కన్సర్ట్ నిర్వహించారని చెప్పి. అయితే ఇప్పుడు ఈ ఇయర్ అంటే యాక్చువల్గా ఇందాక తెలంగాణలోనే అంటే రిజిస్టర్డ్ ఫిగర్స్ ద్వారా తెలంగాణలోనే ఎక్కువ మంది ఉన్నారు పేషెంట్స్ అని ఇందాక సిఇఓ సార్ చెప్పారు. సో ఇక్కడ ఏమన్నా కన్సర్ట్ పెట్టే ఉద్దేశం ఉందా ఈ ఇయర్, లైక్ ప్రీవియస్ ఇయర్ లాగా? అంతవరకు ఇంకా ఆలోచించలేదండి. వచ్చే సంవత్సరం ఇట్ ఈస్ ద 30th ఇయర్, ట్రస్ట్కి 30 ఏళ్ళు వస్తుంది. సో తప్పకుండా వీ విల్ థింక్ దెన్. ఇప్పుడైతే ప్రస్తుతం ఏమి ఆలోచించలేదు. వి జస్ట్ థాట్ ఆఫ్ ఈ రన్ ముందుకు తీసుకెళ్దామని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఎక్కువగా సిటీలో మెజారిటీ యూత్ కన్సర్ట్స్ వైపు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. మీరు చెప్పిన వీడియోస్ ద్వారా కానీ స్పీచెస్ ద్వారా కానీ మీరు ఏమంటున్నారంటే ఎక్కువ యూత్ ఎవరైతే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకే ఎక్కువ అవేర్నెస్ కావాలని చెప్తున్నారు. సో బెటర్ టు ప్లాన్ ఏ కన్సర్ట్ ఇన్ హైదరాబాద్ టు
వీఆర్ ఎక్స్పెక్టింగ్ సూన్. దట్స్ వై అండి ఈ ఈవెంట్లో ఇప్పుడు స్పీచ్లో చెప్పాము, ఇప్పుడు మిత్తాలి గారు చెప్తాం. అండ్ వీఆర్ ఆల్సో టేకింగ్ స్మాల్ షార్ట్స్ లైక్ ప్రజలకి అర్థమయ్యేటట్టు ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ అ లెంతీ వన్. లైక్ ఇప్పుడు మీకు చెప్పాను, లైక్ బిఫోర్ మ్యారింగ్ అ ఉమెన్ అండ్ అ మ్యాన్ వాళ్ళిద్దరూ వెళ్ళి టెస్ట్ చేయించుకోండి, మీకు థాలసీమియా టెస్ట్ అనేది చేసుకుని ఉందో లేదో అనేది చూసుకుని అప్పుడు పెళ్లి చేసుకోమని. దట్ ఈస్ ద అవేర్నెస్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్. సో దట్స్ వన్ వే ఆఫ్ టేకింగ్ ఇట్ వే ఫార్వర్డ్. Mithali ma'am, hi. Hi ma'am, actually what inspired you to collaboration with NTR Trust? Well, as I said, I think, you know, as ma'am also has emphasized that when we have voice and we should try and lend it for causes like this, initiatives, and more so when we are in cities where people are inspired by certain personalities, especially sports people. I think we are able to connect a lot more and more further to many people, and so if I'm able to amplify the cause, the initiative through the run as well, and as young adults, if we are able to take the step forward and spread right information within the family, friend circle, the workplace, if you're able to have a conversation, you know, I think it will help greatly to spread what the goal or the purpose of the initiative is. And the trust is also doing an immensely good job, just not about education or skill development when we talk about, or the well-being of underprivileged people, but also through these initiatives they're trying to help every corner of the society. And in that sense, if I'm able to play a part, you know, I'll be honored. భువనేశ్వరి మ్యామ్, యా హాయ్ మ్యామ్. మీరు చేసే యాక్టివిటీస్ చాలామందికి ఇన్స్పిరేషన్ అనమాట. ఒక అవుట్ ఆఫ్ బాక్స్ స్మాల్ క్వశ్చన్ మ్యామ్. యాక్చువల్లీ ఒక స్టేట్ సీఎం గారి వైఫ్ అండ్ దట్టు ఒక మదర్ అండ్ ఇట్లా ఎన్టీఆర్ ట్రస్ట్ కూడా రన్ చేస్తుంటారు. వీటన్నిటిలో మీ పర్సనల్ లైఫ్ని అసలు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? గుడ్ క్వశ్చన్ అండి. అంటే నాకు పెద్ద ఆలోచన ఉండదు. లైక్ ఐ మీన్ ద ఫ్యామిలీ, మేమంతా సొసైటీ కోసం పనిచేస్తున్నాం. దట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. నాకు చాలా సంతోషం దట్ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ గివ్ బ్యాక్ టు ద సొసైటీ. దట్ రియలీ, అది నాకు చాలా సంతోషం, మోర్ దెన్ ద పర్సనల్ లైఫ్. మీ అందరికీ తెలుసు, వన్స్ మనందరం రాజకీయాల్లో కానీ బిజినెస్ లైఫ్లో పైకి వెళ్ళాలన్న, ఏ వాక్ ఆఫ్ లైఫ్లో మన జీవితంలో పైకి వెళ్ళాలంటే ఫస్ట్ మనం అందరం త్యాగం చేయాల్సింది ఇట్ విల్ బీ ద వైఫ్, ఆర్ ద వైఫ్, ఇఫ్ ద వైఫ్ హ్యాస్ టు గో వే ఫార్వర్డ్, ఇట్ విల్ బీ ద హస్బెండ్. సో ఇట్స్ మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఉంటే ఐ థింక్ ద పర్సనల్ లైఫ్ విల్ బికమ్ సెకండరీ ఫర్ ఎనీ వన్. భువనేశ్వరి గారు మేడం, హియర్ ఈ రూరల్ ఏరియాస్లో చాలామందికి కూడా అవగాహన తక్కువ ఉంటుంది. మనం అందరం చెప్పుకున్నట్లుగానే సిమ్టమ్స్ ఈవెన్ కనిపించినా కానీ వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని ప్రికాషన్స్తో పాటు వ్యాక్సినేషన్స్ అండ్ కొన్ని కంపల్సరీ టెస్ట్ అనేవి అక్కడ అంగన్వాడీకి సంబంధించినప్పుడు కానీ కొన్ని హాస్పిటల్స్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో మ్యాండేటరీ చేస్తారు. అలాగే తలసేమియాకి సంబంధించిన టెస్ట్ ఒకవేళ గవర్నమెంట్తో కొలాబరేట్ అయ్యి ఆ తలసేమియా టెస్ట్ అనేది మ్యాండేటరీ చేసే అవకాశం ఉందా ఇన్ ఫ్యూచర్? యా, దట్ మీరు అన్నట్టు ఇట్ డిపెండ్స్ ఆన్ ద గవర్నమెంట్. దట్ వీ డింట్, ఇప్పుడు దాకా మేము అప్రోచ్ అవ్వలేదు ఏ గవర్నమెంట్ని టు మేక్ ఇట్ మస్ట్ ఆర్ మ్యాండేటరీ అనేది. మేము ఎప్పుడు గవర్నమెంట్ని అప్రోచ్ అవ్వలేదు. అఫ్ కోర్స్ ఎనీ గవర్నమెంట్ ఇఫ్ దే టేక్ ఇట్ అప్ దట్ విల్ బీ గ్రేట్, బట్ ఈవెన్ ద గవర్నమెంట్ కూడా దే ఆర్ కోఆపరేటింగ్. ఇప్పుడు గబుక్కని ఎవరైనా థాలసీమియా టెస్ట్ కోసం వాళ్ళు వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆర్ టేకింగ్ ద బ్లడ్, వాళ్ళు తీసుకుని దే ఆర్ డూయింగ్ ద థాలసీమియా టెస్ట్ ఫర్ ద పీపుల్. ఎవరికి అవసరమో వాళ్ళకి తప్పకుండా వాళ్ళు చేస్తున్నారు. లైక్ సమ్టైమ్స్ మేము ఇప్పుడు మీకు అన్నట్టు వీ హ్యావ్ హెల్త్ క్యాంప్స్
ఐ మీన్ విలేజ్ లెవెల్లో వీఆర్ కండక్టింగ్ హెల్త్ క్యాంప్స్. ఆ హెల్త్ క్యాంప్స్లో కూడా మా డాక్టర్స్ వాళ్ళు మాట్లాడతారు టు ద లేడీ ఆర్ టు ద ఐ మీన్ ద ఎల్డర్లీ పర్సన్, మీ పిల్లలకి పెళ్ళి చేసుకునే ముందల ప్లీజ్ గెట్ దిస్, ఈ థాలసీమియా టెస్ట్ అనేది మీరు తప్పకుండా చేయించుకోండి. లైక్ యూ షుడ్ బ్రింగ్ ఇన్ టు దిస్ వరల్డ్ అనదర్ చైల్డ్ who's suffering from thalassemia. Our awareness matram we are taking it in the village levels. అండ్ ఈ తలసేమియా డిసీజ్ని ఐడెంటిఫై చేసినప్పటి నుంచి చాలా డ్రైవ్స్ కండక్ట్ చేస్తూనే వచ్చారు. ఈ డ్రైవ్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు పర్సంటేజ్ ఆఫ్ డిసీజెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రీచ్ ఏమైనా ఎన్టీఆర్ ట్రస్ట్కి ఎంతవరకు రాగలిగింది, అంటే అవేర్నెస్ ఎంతవరకు వాళ్ళ దగ్గర వరకు తీసుకువెళ్ళారు, అండ్ ఆ పర్సంటేజ్ ఎంతవరకు పెరిగింది మేడం? ఇప్పుడు అవేర్నెస్ తీసుకొచ్చిన తర్వాత అఫ్ కోర్స్ మదర్స్ వాళ్ళ చిల్డ్రన్ని వాళ్ళు అర్థం చేసుకుని కొంతమంది, ఐ డోంట్ సే లాట్స్, బట్ కొంతమందికి ఆ అవేర్నెస్ అనేది మేము తీసుకెళ్ళగలుగుతున్నాం. ఎస్పెషలీ ఒక తల్లికి దే డూ బ్రింగ్ దేర్ చిల్డ్రన్ టు our blood banks and they request us for a test అయిన తర్వాత of course it becomes a circle. It's again blood transfusion, వాళ్ళకి ఫ్రీ మందులు ఇవ్వటం కానీ భోజనం సదుపాయాలు అన్నీ మేము చూసుకుంటున్నాం. బట్ ఐఎమ్ షూర్ ఎంత పర్సంటేజ్ అనేది నేను చెప్పలేను, బట్ ఆ అవేర్నెస్ అనేది తప్పకుండా ఇట్ ఈస్ గోయింగ్ టు అ సర్టన్ లెవెల్ ఆఫ్ పీపుల్ అండి, దట్ ఈస్ ఫర్ షూర్. అంటే స్టేజెస్ ఏమైనా ఉంటాయా మేడం ఇందులో? ఆ స్టేజెస్కి తగ్గట్టుగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పూర్తి హెల్ప్ అందుతుందా? అంటే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఇదంటేనమ్మా ఈ దిస్ థాలసీమియా వ్యాధి అనేది అందుకే మేము ముందలే టెస్ట్ చేసుకోమంటున్నాం. బికాస్ పిల్లలు పుట్టిన తర్వాత సఫర్ అయ్యేది పిల్లలు, దే ఆర్ ద వన్స్. వాళ్ళు యూనో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఎవ్రీ 21 రోజులకు ఒక్కసారి ఒక చిన్నారి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసుకోవాలంటే తనకి మెంటల్ ట్రామా ఎంత అవుతుంది, అండ్ దాంతోపాటు సమ్టైమ్స్ వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అదే కాకుండా వాళ్ళు దే హ్యావ్ టు టేక్, ఒక ఊపిరి తీసుకోవాలన్నా వాళ్ళు చాలా అవస్థ పడతారు. బట్ కొంతవరకు వీఆర్ ఏబుల్ టు డూ ద బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, అండ్ యాజ్ కుమార్ గారు చెప్పినట్టు ద మెడిసిన్స్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. బట్ కొంతవరకు వీఆర్ ఏబుల్ టు టేక్ ద మెడిసిన్స్ ఇవ్వగలుగుతున్నాం వాళ్ళకి ఫ్రీగా. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు బోన్ మ్యారో టెస్టింగ్ అండ్ దాని ఖర్చు ఇట్స్ అబౌట్ 25 lakhs. సో ఒక్క పేషెంట్కి, ఒక్క చిన్నారికి. సో ఈవెన్ దట్ వీఆర్ ట్రయింగ్ టు డూ అవర్ బెస్ట్. అంటే ఒక్క కిడ్కి 25 లక్షలు ఇవ్వాలంటే అంత డబ్బు కూడా మా దగ్గర లేదు. వీఆర్ ట్రయింగ్ టు కొలాబరేట్ విత్ ద హాస్పిటల్స్. దేర్ ఆర్ ఫ్యూ హాస్పిటల్స్ వాళ్ళు ముందుకు వస్తున్నారు మాతో కొలాబరేట్ చేసి టు టేక్ సచ్ కిడ్స్ వే ఫార్వర్డ్. భువనేశ్వర్ గారు ఇక్కడ మేడం. సో గుడ్ ఈవినింగ్ మేడం, దిస్ ఇస్ సాయి చరణ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టి 29 ఏళ్ళు అవుతుంది. సో 29 ఏళ్ళ నుంచి మీరు జనాలకు అంత ముందు సేవ చేస్తూనే ఉన్నారు. సో ఒక వయసు వచ్చిన తర్వాత మీరు రిలాక్స్ కావచ్చు, కానీ ఒక సమస్య వచ్చే ఆ సమస్య జనాల్లో ఉండకూడదని ఇంకా పోరాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలంటే ఎందుకు మేడం మీకు అంత ప్రేమ ఎందుకు? ఎస్, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మీరు అన్నట్టు ఎంత చేసినా సమాజానికి సేవ ఇంకా కూడా ఉంటుంది. మనం చేసేది, మేము చేసేది ట్రస్ట్ ద్వారా ఇంకా కూడా అది చిన్నగానే అనిపిస్తుంది. అండ్ మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను, సమాజం మీద మీకెందుకు అంత ప్రేమ అంటే నిజం గెలవాలి అన్నప్పుడు నేను భయపడతా ఎట్లా అడుగు ముందుకేసానో ఆ సమాజం కోసం, ఆ ప్రజల కోసం, మా తెలుగుదేశం కార్యకర్తల కోసం ఎట్లా అడుగేశానో ఆ సమయం నుంచి నాకు ఏదో ఒకటి, నేను అప్పుడు చాలా చూశాను ప్రజలు బాధపడేది, మా కార్యకర్తలు కూడా. నిజం చెప్పాలంటే కార్యకర్తలంటే అంటే నాకు ఐ వాజ్ జస్ట్ నేను ఒక బిజినెస్ ఉమెన్ ఆర్ హౌస్ వైఫ్ అనుకోండి. కార్యకర్తలు అంటే ఓకే దే విల్ ఏదో ఒక లెవెల్లో ఉంటారని ఆ ఊహాగానంతో నేను ఉన్నాను. కానీ అడుగు పెట్టిన తర్వాత వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఉండే ఆ ఇళ్ళు చూసి కానీ, వాళ్ళు ఉండే ఆ సొసైటీ చూసి కానీ, ఐ మీన్ వాళ్ళ మీన్స్ ఆఫ్ లివింగ్, వాళ్ళు ఎట్లా ఉన్నారు చూస్తే దట్ ఈస్ వేర్ ఇట్ రియలీ నన్ను కదిలించింది. ఐ థాట్
I have to come out openga and do something for the society. That's how ఇప్పుడు ట్రస్ట్ కూడా మేము ముందల చాలా క్వైట్గా మేము చేసుకెళ్ళే వాళ్ళం, కానీ దాంతో మాకు ఫండ్స్ క్రంచ్ అనేది ఇప్పటికీ కూడా ఉంది. ఎంత చేసినా ఇప్పుడే మీకు చెప్పాను, సమాజానికి ఎంత చేసినా అది చాలదు, ఇంకా చాలా ఉంటుంది. సో ఆ టైం అప్పుడు మేము వి డిసైడెడ్ వీ హ్యావ్ టు గో ఇన్ టు సోషల్ మీడియా. మేము చెప్పుకోవాలి ట్రస్ట్ ఏం చేస్తాను, బికాస్ ప్రజలకి తెలీదు. ఓకే, మేబీ వాళ్ళకి తెలిసేమో ఒక ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది ఒకటి ఉందని, కానీ ఎంతవరకు మేము చేస్తున్నాము సమాజానికి ప్రజలకి తెలియాలి. అట్లానే యాజ్ అ ట్రస్టీ ఐ హ్యావ్ మై ఓన్ మీన్ థింకింగ్. మా ట్రస్ట్కి ఇంకా డబ్బులు రావాలి అనే ఆలోచన థింకింగ్ ఫర్ ద సొసైటీ. సో అవన్నీ చేసేటప్పుడు మనం రిలాక్స్ అవ్వాలి, ఏదో మిస్ అవుతున్నాం, నో, దట్స్ నథింగ్ అండి. అమ్మ భువనేశ్వర్. రాజ్ కుమార్ సార్, రాజేంద్ర కుమార్ గారు సార్, ఈ రిజిస్ట్రేషన్స్ టైం ఎన్ని గంటల వరకు అండి, ఏ రోజు వరకు? రిజిస్ట్రేషన్స్ ఆర్ ఓపెన్ నౌ అండి. ఎప్పటి వరకు? దిస్ విల్ బి దేర్ టిల్ 8th May 8th. అమ్మ భువనేశ్వర్. 3K 5K 10K ఇవి ఈ రూట్ ఎలా ఉంటుందండి? అదంతా జలవిహార్దేనే. ఇట్స్ ఎ వెరీ రౌండ్ ది లేక్. ఒక రౌండ్ కొడితే మీరు వచ్చేస్తుంది, 10K వస్తుంది. సో ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. పోలీస్ పర్మిషన్స్ హ్యావ్ బీన్ అబ్టైన్డ్, రూట్ హ్యాస్ బీన్ ఇయర్ మార్క్డ్, అండ్ పీపుల్ వాలంటీర్స్ విల్ బి దేర్ టు ఎన్ష్యూర్ ఎ స్మూత్ రన్. దాని గురించి ఏమి వరి అయ్యే అవసరం లేదు. కాదు, రూట్ రాయడానికి అసలు ఎక్కడ రూట్ మీకు చూపిస్తామండి. విల్ గివ్ యూ ద రూట్. ఇది ఆల్ అరౌండ్ జలవిహార్ ఓన్లీ, అంతా చుట్టుపక్కల అక్కడే. మీరు ఈ రోడ్డు మీద కాలేరు. నెక్లెస్ రోడ్, ఎస్, థ్యాంక్ యూ. స్టార్టింగ్ పాయింట్ ఈజ్ జలవిహార్, నెక్లెస్ రోడ్ ఈజ్ ద రూట్. ఓకే మేడం భువనేశ్వర్ గారు ఇక్కడ మేడం లెఫ్ట్ సైడ్. యాక్చువల్గా అందరికీ తెలుసు సినిమా అనేది వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ జనాలకి బాగా రీచ్ అవ్వడానికి. ఈ తలసేమియా గురించి ఏదన్నా ఒక మూవీ యాజ్ ఏ బీయింగ్ ఏ ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ లెజెండరీ యాక్టర్స్ ఒక సినిమా ఏదైనా ప్లాన్ చేసే ఉద్దేశం ఉందా తలసేమియా? ఇప్పుడు దాకా లేదండి. అవేర్నెస్ ఐ డోంట్ థింక్ విల్ డూ ఇట్. ఐ థింక్ దీస్ షార్ట్స్ తప్పకుండా మేము చేసేది సోషల్ మీడియాలోకి వెళ్తుంది. దెల్ బి లాట్ ఆఫ్ అదర్ వే ఆఫ్ ఈవెన్ అవర్ మీడియా పీపుల్ అది ముందుకు తీసుకెళ్తారు. ఐ థింక్ దట్స్ మోర్ దెన్ ఎనఫ్ టు క్రియేట్ ద అవేర్నెస్ అమంగ్ ద పీపుల్. యాడింగ్ మోర్ టు దిస్ అండి, అంటే సినిమా అనేది ఇంపాక్ట్ఫుల్ మీడియం కదా. సినిమా స్టార్స్ ఎవరైనా దీని గురించి కొంచెం ఇలా జనాలందరికీ అవేర్నెస్ కోసం చెప్తే చాలా త్వరగా రీచ్ అయ్యి అందరూ అప్రమత్తం అయ్యే అవకాశం ఉంది కదా. సో ఆ రకంగా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? టిల్ నౌ వి డిడ్ంట్ అది ఆలోచించలేదండి. బట్ ఆఫ్ కోర్స్ విశాఖలో ఆర్కే బీచ్ రన్నప్పుడు కొంతమంది లైక్ నాని గారు కానీ స్మిత గారు కానీ దే హ్యావ్ గివెన్ సర్టన్ బైట్స్. వాళ్ళు బయట ఇచ్చారు టు టేక్ పార్ట్ ఇన్ ఈ రన్లో పాల్గొనమని. థాలసీమియా పిల్లల కోసం ఈ రన్ తీసుకెళ్తున్నారు ముందుకని చెప్పారు. అండ్ టిల్ నౌ మాకు ఆలోచన లేదు. అండ్ అఫ్ కోర్స్ వీ విల్ థింక్ అండ్ వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అని తప్పకుండా. భువనేశ్వరి మ్యామ్ హియర్. గుడ్ ఈవినింగ్ మేడం. తలసేమియా గురించి ఎన్ని రన్స్ చేసినా సరే, సోషల్ మీడియాలో ప్రచారం చేసినా సరే, గ్రామాల్లో ఎక్కువగా తలసేమియాకి సంబంధించిన కేసెస్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. బికాజ్ అవేర్నెస్ లేకపోవడం వల్ల కావచ్చు, లేదా టెస్ట్ చేసుకోవడానికి ఆలోచించడం వల్ల కావచ్చు. బట్ గ్రామాల్లో ఏదైనా క్యాంపెయినింగ్ చేయడం కానీ, లేదా టెస్ట్కి సంబంధించిన వివరాలు ఏదైనా ఇవ్వడం కానీ జరుగుతుందా మేడం? ఇప్పుడే మీకు చెప్పినట్టమ్మా, లైక్ వీ డూ కండక్ట్. మేము హెల్త్ క్యాంప్స్ అనేది గ్రామాల్లో తీసుకెళ్తున్నాము. అక్కడ మేము ఈ హెల్త్ క్యాంప్స్ తీసుకెళ్ళినప్పుడు అఫ్ కోర్స్ ఇట్స్ ద హెల్త్ క్యాంప్ ఇస్ ఇన్ కొలాబరేషన్ విత్ హాస్పిటల్స్. అందరూ కూడా పాల్గొంటారు ఆ మెగా హెల్త్ క్యాంప్స్లో. ఆ సమయంలో మేము ఈ థాలసీమియా గురించి అక్కడికి వచ్చిన తల్లిదండ్రులకి వాళ్ళ బిడ్డలకు ఎవరికి పెళ్లి చేసుకోబోతున్నారో వాళ్ళకి ఈ టెస్ట్ చేసుకోమని వాళ్ళకి చెప్తున్నాము. ఎక్కడ అని కూడా వాళ్ళు అడుగుతారు, ఎక్కడికి వెళ్ళమంటారు. గ్రామ ప్రజలు అడుగుతారు ఎక్కడికి వెళ్ళి మేము ఈ టెస్ట్
అందుబాటులో ఉంటుంది అని అడిగినప్పుడు మేము చెప్తాము ఈ హాస్పిటల్స్కి వెళ్ళండి, ఆ గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళండి. వీ రికమెండ్ ద హాస్పిటల్స్ ఎక్కడ ఈ థాలసీమియా టెస్ట్ అనేది జరుగుతుందో. హలో మ్యామ్, హాయ్ మ్యామ్. యాక్చువల్గా ఒక చిన్న క్వశ్చన్ ఉంది. ఈ థాలసీమియా అనేది పర్మనెంట్ క్యూర్ ఉందా దీనికి అసలు? దెర్ ఈస్ నో పర్మనెంట్ క్యూర్, బట్ అఫ్ కోర్స్ మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే ఈ అవేర్నెస్తో లైక్ ఇప్పుడే మీకు చెప్పినట్టు పెళ్ళి కాకుండా ముందలే మీరు టెస్ట్ చేసుకుని పెళ్లి చేసుకోమని చెప్పేది. అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్ మనం కంట్రోల్ చేయగలం ఈ వ్యాధిని. అఫ్ కోర్స్ కంప్లీట్గా అనేది ఇట్ విల్ టేక్ లాంగ్ టైమ్. సో దెర్ ఇస్ నో కంప్లీట్ ఇరాడికేషన్ ఆఫ్ దిస్ థాలసీమియా. హాయ్ మ్యామ్. సో అసలు థాలసీమియా మైనర్ అంటే ఏంటి మ్యామ్? థాలసీమియా మైనర్ అంటే ఇట్ ఈస్ జస్ట్ ద స్టార్టింగ్ ఆఫ్ ఇట్, and it is to stop there to, I mean, can you just explain this more? There are two ways. One is thalassemia major and a thalassemia minor. Thalassemia major is a major issue where you require blood transfusion very regularly. Whereas in thalassemia minor, the condition will be much less and they may not require blood transfusion that frequently. However, they will still require, like for example, there is another condition known as sickle cell anemia. It is not thalassemia, but the conditions are similar. But they also require blood transfusion once in a while. So the requirement of blood is always there, be it anemia, sickle cell anemia, thalassemia major or thalassemia minor. It is a varying degrees. Okay, but all of them are genetic, basically. Okay. ఐ థింక్ అది ఎప్పటికప్పుడు బ్లడ్ టెస్ట్లు చేయాలమ్మా. హిమోగ్లోబిన్ ఎంత ఉంది దాన్ని బట్టి దే డిసైడ్ అబౌట్ ద బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్. హాయ్ మ్యామ్, దిస్ ఈస్ ప్రేమలత. ఐఎమ్ ఫ్రమ్ హిందూపూర్, బాలయ్య బాబు నియోజకవర్గం. సో మ్యామ్, థాలసీమియా కాకుండా ఇంకా చాలా వరకు రేర్ డిసీజ్ అనేది బయటపడుతూ ఉన్నాయి. సో లాస్ట్ కొన్ని డేస్గా చూస్తుంటే పునర్విక అనే అమ్మాయికి కూడా చాలా వరకు ఒక రేర్ డిసీజ్ అనేది వచ్చింది. సో ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి ఇంకా ఈ థాలసీమియానే కాకుండా ఇంకా వేరే ఏమైనా హెల్ప్ అనేది, ఫండ్స్ అనేది మేము నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఒట్టి థాలసీమియా గురించే వీ హ్యావ్ డిసైడెడ్ అండ్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్ అమ్మ. బికాస్ ఒక్కటి తీసుకున్నప్పుడు వి కాన్ స్ప్రెడ్ టూ మచ్, అది ఎక్కడికి వెళ్దు. అట్లీస్ట్ వీ డిసైడెడ్ ఈ థాలసీమియా బికాస్ ఇట్ ఈస్ వెరీ రేర్ known disease. That's why we have taken this up, but we haven't decided, like మేము ఇంకా ఆలోచించలేదు వేరే రేర్ డిజీస్లోకి వెళ్దామని. దీనే we want to take it forward with the proper labs and R&D on it. So that's why we have decided only thalassemia. We didn't మేము ఇంకా ఆలోచించలేదు వేరే రేర్ డిజీస్కి వెళ్ళటానికి. మిత్తాలి మ్యామ్. సో మీరు 300+ మ్యాచెస్ అయితే ఆడారు కదా, సో ఈ మ్యాచెస్లో మీకు ఏది డిఫికల్ట్గా అనిపించింది అంటే క్యాప్టెన్సీలో? అండ్ వన్ మోటివేషన్ టు ద ఫ్యూచర్ జనరేషన్స్ ఆఫ్ క్రికెటర్స్ ఇన్ హ్యూమన్. This is out of syllabus actually about cricket. Curiosity to ask about this. Yeah. Well, I think usually when you think that you're at the cusp of losing and then you go on to win the game, it's always the challenge that all the athletes enjoy. That if you're challenged and you come out, you do well and the team benefits with that performance, it always gives a very satisfying feeling to you. So there have been many matches like that. And the second one, the suggestion is for, of course, for the young adults. I've always believed that we do have, we are capable of an impact in people's lives. We are capable of changing things, the opinions and perception through the platforms that all of us have, whether we are working in a corporate world, whether we are athletes, whether we are artists, wherever we are able to connect with people
we should try and use that platform for causes like this. And especially the run, when all the young people, whoever is going to participate in this run, I would ask them to just spend a little bit time to introspect why you're getting into this initiative, why you're running, what's the purpose of it, what's the cause, and if you're able to get yourself screened, and set an example for the rest of them to fall in line. There is no harm in getting ourselves tested, and also spread the word around, like, perhaps I've done 3 or 4, I've donated blood, but not regularly. But if all of us can do that on a regular basis, we are also capable in sort of playing a role to the blood banks, giving blood, and that perhaps will expand more people. We are able to help lives as well. So as people, I think we do have a lot of ways to better the society. So thank you. So once again, thanking all the dignitaries on stage, and మీ ప్రెజెన్స్ ఒక ఇనిషియేటివ్కి పర్పస్గా మాత్రమే కాదు, మా అందరికీ ఒక స్ట్రెంత్గా నిలిచింది. సో థ్యాంకింగ్ ఆల్ ద డిగ్నిటరీస్ వన్స్ అగైన్ ఆన్ ద స్టేజ్. హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఆల్ ద డిగ్నిటరీస్ హియర్. And I would like to thank our wonderful sponsors, Heritage, Vijayta, Daspala, ANRCT, PRO Vamshi Shekhar Garu, Digital Partner, Walls and Trends, Prakash Arts, and the entire event organized by Showtime. So thanking all the team of Showtime. Oka manchi venue to paatu ma andariki oka manchi evening ni create chesaru. Thank you so much. And I would like to thank all the team who have participated, NTR Trust టీమ్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అండ్ May 10th అందరూ కూడా థాలసీమియా రన్లో పార్టిసిపేట్ చేసి విస్తృతంగా ఈ ప్రచారాన్ని చేపట్టడంలో ముందుకు వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ లెట్స్ లౌడ్ ఇన్ ద రన్. థ్యాంక్ యూ. అందరికి ఒకసారి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పండి గోపి గారు. మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇక్కడ ఈ ప్రోగ్రాంలో ఇంతవరకు క్వశ్చన్ ఆన్సర్స్ అన్ని చూశారు. వీటిని అన్నిటినీ పబ్లిక్లోకి ఎంత ఎక్కువ వీలైతే అంత విధంగా తీసుకెళ్ళి ఎక్కువ ఎన్రోల్మెంట్స్ అన్నీ వస్తాయనేసి అని చేస్తారని కూడా ఆశిస్తూ మీ అందరికీ మెనీ థ్యాంక్స్ అండి. మీకు కానీ మా ఈవెంట్ ఆర్గనైజర్ షో టైం అందరికీ ప్రతి ఒక్కరికి పేరు మెనీ థ్యాంక్స్ అండి.